ఈరోజు వచ్చేసి డే 2 జూన్ ఈరోజు వచ్చేసి డే 2 జూన్ 10th అనమాట. అండ్ నిన్న మనం వీడియో పెట్టాము. సో ఏం చేస్తున్నాము ఈ 6 monthsలో అని. సో ఇది కూడా అంతే. లైక్ ఈ 6 monthsలో మనం ఏం చేయాలనుకున్నా అనేది మనం జస్ట్ ఈ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే నాకంటూ నేను ఒక రోజుకి ఒక వీడియో పెట్టాలి, ఈ అప్డేట్స్ అనేది ఛానల్లో ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాగ ఉన్నాననుకోండి, దీనివల్ల నాకు 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి, నేను ఖచ్చితంగా రోజు నాకు మైండ్లో ఉంటుంది ఈరోజు వీడియో చేయాలి, ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి. లేదంటే ఎవరు చూస్తున్నా చూడకపోయినా నాకైతే ఉంటుంది మైండ్లో. అండ్ ఇలాగ ఒక పాస్ట్ 2 yearsగా నాకు వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, అలా పెట్టలేకపోతున్నాను. ఒకసారి మీరు మన ఫ్యాషన్ ఛానల్లోకి వెళ్ళి చూసారంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఎప్పుడు 2021లో ఉంటుంది. బట్ 2022 అలానే, ఇంకా 2022 అయితే కొంచెం సపరేట్ స్టోరీలే అండి. అది 2023 ఖాళీగా ఉన్నా, 2024 కూడా ఖాళీగా ఉన్నా. ఈ 2 years కూడా అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో, ఎలాగ అయిపోయాయో కూడా తెలియట్లేదు. సో అప్పుడు నాకు ఒకటి అనిపించింది, దట్ మనం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు ఒక అప్డేట్స్ ఇచ్చే ఒక ఛానల్ ఉంటే, అంటే నేను ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో పెట్టడానికన్నా ఆ పని అయితే నేను చేస్తాను కదా. సో అలాగైతే నాకు అనిపించింది అనమాట. సో అలానే ఈరోజు కూడా ఈరోజు మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు ఈరోజు నిన్న వీడియోస్ చేసాం, దగ్గర బాగానే చేసాం. నిన్న వీడియోస్ అన్నీ కూడా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. సో మీకు ఇక్కడ ఐడియా ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరైనా చూస్తుంటే వెళ్ళి ఫాలో కొట్టండి మన ఫ్యాషన్ ఛానల్ని. అండ్ ట్రయల్స్లో పెట్టాను, అదైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర ఒక 501K దాకా వ్యూస్ అయితే వచ్చాయి. సో అందులో లైక్స్ కూడా బాగానే వచ్చాయి. కంటెంట్, అందుకే నేను చెప్తున్నా, కంటెంట్ మట్టుకు మొత్తం మార్చేసాను. అసలు ఇంతకు ముందులాగా ఇలా చూసారా అలా చూసారా ఇలాంటివి మాట్లాడకుండా నాకు హార్ట్ఫుల్గా ఏదో వస్తుందో అది చెప్పడం మొదలెట్టాను. ఇంతకుముందు నేను వైరల్ రీల్స్ చూసి ఈ చూసి తెగ ఏదో హడావిడిగా చేసేద్దాం అన్నట్టుగా చేసేవాడిని. ఓకే, అందులో కూడా క్లిక్ అయినాయి. ఒక 10 చేస్తే అందులో ఒకటి క్లిక్